త్రీ బిఎస్కే టైటిల్ కంటే మిడిల్ క్లాస్ సఫరింగ్స్ అని పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. చాలా అంటే చాలా కష్టాలుగా ఉంటుంది మూవీ అయితే మాత్రం. చూస్తున్నంత సేపు వాళ్ళ కష్టాలు అయితే మాత్రం చాలా అయితే మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాదు, ట్రూ ఆఫ్ ద ఫిలిం సఫరింగ్ తోనే నడుస్తుంది. సిద్ధార్థ్ గారు ఈ మూవీకి అయితే మాత్రం మెయిన్ హైలైట్ అన్నమాట. డిఫరెంట్ ఏజ్ గ్రూప్ లో అయితే మొత్తం కనిపిస్తారనమాట సిద్ధార్థ్ గారు అయితే మాత్రం మనకి. కానీ చాలా బాగా నటించారు ఆయన. త్రీ బిఎస్కే మూవీ అనేది ఒక సింపుల్ మూవీ. ఫాదరు మదరు, ఒక సన్ అండ్ ఒక డాటర్ ఉంటారు. ఒక రెంటెడ్ హౌస్ లో అయితే ఉంటారు. వాళ్ళ కళ ఏంటంటే ఒక సొంత ఇల్లు అనేది ఏర్పాటు చేసుకోవాలి అని. ఆ కళని సఫలం చేసుకుంటారా లేదా అనేది ఈ సినిమా. ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఒక సీన్ అయితే కనబడిద్ది వాళ్ళకి మూవీ చూస్తున్నప్పుడు. ప్లేస్మెంట్ సీన్ అనమాట అది. జాబ్ సంబంధించినటువంటి సఫరింగ్ సంబంధించినటువంటి సీన్ అనమాట అది. హీరో అయితే మాత్రం దానికి సంబంధించిన రోల్ అయితే చేస్తాడు. ఇంజనీరింగ్ చేసావంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ లో ఒక ర్యాప్ సాంగ్ ఉండిద్ది, అదైతే బాగానే ఉండిద్ది. ఫస్ట్ హాఫ్ లో మనకు ఒక సీన్ ఉండిద్ది, బర్త్డే జరిగిద్ది అనమాట. బర్త్డే సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇయర్ తప్పించి డీటెయిల్స్ అన్ని మన బోర్డు మీద రాస్తారు. అది భలే ఉండిద్ది. ఇంకటైతే ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎమోషనల్ గా నడిచిద్ది అనమాట మూవీ అయితే మాత్రం. సెకండ్ హాఫ్ అనేది కొద్దిగా నెగిటివ్ గా అయితే ఉంటుంది అనమాట. అంటే ఓవర్ స్ట్రెస్ అయితే మాత్రం చేసేసినట్టుగా మనకైతే అనిపించింది. ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎక్కువగా చూపించినట్టుగా మనకైతే అనిపించింది సెకండ్ హాఫ్ నుంచి. ఇది 2 hours 20 minutes మూవీ, కానీ ఫీలింగ్ అయ్యేది మాత్రం 3 hours వరకు అయితే ఉంటుంది అనమాట. మధ్య మధ్యలో ఇవైతే వస్తాయి. సంవత్సరం తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత అనేవి కొద్ది మనకి ఇబ్బంది కలిగించినట్టుగా మధ్య మధ్యలో రావడం అయితే జరిగిద్ది అనమాట. ఓవరాల్ ఈ మూవీ అయితే మాత్రం చాలా చాలా రిలేటబుల్ మూవీ. చాలా చాలా బాగుండిద్ది మూవీ అయితే మాత్రం. ప్రతి ఒక్కరికైతే ఎమోషనల్ అయిపోతారనమాట ఈ సినిమా చూస్తే. ఫస్ట్ హాఫ్ 14 to 22 years ఉన్న వాళ్ళు అయితే మాత్రం రిలేట్ అయిపోతారు వాళ్ళకి. కనెక్ట్ అయిపోతారనమాట ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ 27 to 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే మాత్రం సెకండ్ హాఫ్ అయితే కనెక్ట్ అవుతారు. టూ మనీ ప్రాబ్లమ్స్ ఉన్న సినిమాని నేను చూడాలా, ఆల్రెడీ నా లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ రన్ అవుతున్నాయి, ఇలాంటి మూవీ చూడాల్సిన పనే లేదు కదా అనుకుంటే వాళ్ళైతే ఓటీటీలు అయితే తప్పకుండా చూడండి. మామూలుగా ప్రాబ్లమ్స్ లేని అనుకున్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి. ఇది చాలా చాలా బాగుండేది మూవీ అయితే మాత్రం. ఖచ్చితంగా ఎమోషనల్ మూవీ చూడాలనుకున్న వాళ్ళైతే మాత్రం ఈ మూవీకి అయితే వెళ్ళిపోండి. 5 అయితే మాత్రం 3 అయితే ఇవ్వచ్చు రేటింగ్ అయితే ఈ మూవీకి. మీరైతే మాత్రం కామెంట్ చేయండి, రెంటెడ్ హౌసా అని ఓన్ హౌసా అనేది మాత్రం. ఓసులక గోసులా అనే ఒక సినిమా అయితే ఉండిద్ది. ఆ సినిమా కూడా సేమ్ సిచ్యువేషన్ లాగా ఈ రకంగానే ఉండిద్ది అనమాట. ఒక రెంట్ హౌస్ నుంచి సొంత హౌస్ ఏ రకంగా కొనాలి అనేది. ఇలాంటి సినిమాలు డిఫరెంట్ సినిమాస్ వచ్చాయి కానీ ఈ సినిమా అయితే మాత్రం ఒక భలేగా ఉండిద్ది అని చెప్పాలన్నమాట. ఇంకా బాలు మహేంద్ర గారి వీడు సినిమా కూడా ఒకటి ఉండిద్ది అనమాట. అది కూడా ఒక సొంత వస్తు కొనాలి అనే సిచ్యువేషన్ లో అయితే మాత్రం మూవీ అయితే రన్ అవుతుంది. 19 సంబంధించిన మూవీ అనమాట అది. 3BHK మూవీ చూసిన వాళ్ళు అయితే ఏ రకంగా ఉందనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఓకే గైస్, దిస్ ఈజ్ వీడియో. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే.